మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేయాలని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్. స్కానింగ్ తదితర టెస్టుల కోసం వచ్చిన మహిళలను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను మూసివేయాలని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతుకు వినతిపత్రం సమర్పించారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మెమోరాండం పంపించడం జరిగింది. ప్రధాన అంశం ఏదైతే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో వైఫల్యం చెందడము, ఖాళీలు భర్తీ లేకపోవడము, ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ని నడుపుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేయడం పైన చర్య తీసుకోవాలని, లిఫ్ట్లు కూడా అన్ని పనిచేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతూ, రెండో వైపు ఏదైతే పుట్టగొడుగుల్లాగా వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన ఈ డాక్టర్లు, మెడికల్ విద్యకి సంబంధం లేని వాళ్ళు పెట్టుబడులు పెడుతూ వేతనాలు ఇస్తూ డాక్టర్లను పిలిపించి వైద్యం నిర్వహిస్తూ ప్రాణాలని పలుకుంటున్న ఈ విధానం పైన చర్య తీసుకోవాలని, ఆర్ఎంపీ పిఎంపీలకు 50% నుంచి 60% కమిషన్ ఇచ్చి ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడే విధంగా ఈరోజు భూములు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని, పుస్తలతాడులు అమ్ముకొని వైద్యం చేసుకున్న స్థితి ఉంది. దీనిపైన చర్య తీసుకోవాలని, మరోవైపు ప్రతి హాస్పిటల్ నుంచి ఈ ల్యాబ్లకు, అట్లాగే స్కానింగ్ సెంటర్లకు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సెంటర్లకు కమిషన్ దందా ఉండడంతో అనవసరంగా కూడా అవసరం లేని వాడికి కూడా రాయడము. అట్లాగే ఈ స్కానింగ్ సెంటర్లో, అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఇవాళ దాదాపు 100 మంది మహిళలపై ఉన్న మహిళల స్కానింగ్ ఫొటోస్ని, వీడియోస్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు చూడలేని స్థితిలో ఆ రకంగా తీసి ముందుగానే రిజిస్టర్లో రాసుకున్న ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఫోన్లు చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు లొంగ తీసుకోవడము, లేదా కొంతమంది ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే రాజకీయ పలుకుబడితోని, ఆర్థిక బలంతో కేసులు కానియకుండా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలా 1 టౌన్ ఎస్హెచ్ఓ గారికి అయ్యప్ప స్కానింగ్ సెంటర్ పైన దాన్ని మూసేయాలని వాళ్ళు బెదిరించి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆశ పెట్టినా కానీ బెదరకుండా దరఖాస్తు ఇస్తే కనీసం డాక్టర్ పైన కానీ, అయ్యప్ప స్కానింగ్ సెంటర్ మూత వేయడానికి కానీ చర్యలు తీసుకోలేదు. ఒక సిబ్బంది పైన చర్య తీసుకునే అరెస్టు నుంచి చేతులు దులుపుకున్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ఏదేమైనా సరైన పద్ధతి కాదు. ఇప్పటికే ఐఎంఏకు మేము ఫిర్యాదు చేస్తే ఐఎంఏ తూతూ మంత్రంగా ఈ తప్పు చేసిన డాక్టర్ని, మహిళల గౌరవాన్ని బజార్న పెట్టే విధానాన్ని సమర్థించడానికి ఆఫీస్ బేరర్స్ పై సొంతంగా తన హాస్పిటల్లో, తన స్కానింగ్ సెంటర్లో తిని తాగి నీకేం లేదు మేము ఉన్నాం అని భరోసా ఇచ్చి వచ్చిన ఐఎంఏను కూడా మేము తప్పుపడుతున్నాం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వెంటనే ఆ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని రద్దు చేయాలి. రెండవది ఏదైతే ఆర్ఎంపీ పిఎంపీలకు ఇచ్చి కమిషన్ దందాకు ఇది చేయాలి. ఇప్పటికే దాదాపు 4, ఆర్మూరులోని 2, అట్లా ఇక్కడ నిజామాబాద్లో 4 చనిపోయారు. 4 చనిపోయిన ఘటనలపైన విచారణ జరపాలి. ఆ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండి సర్జరీ చేస్తూ ఉన్నాడు, లైఫ్ హాస్పిటల్ ఆర్మూరు. అట్లా 4 సీరియస్ ఉన్న వాళ్ళని కూడా రోగ నిర్ధారణ చేయకుండా చివరి సమయంలో నిజామాబాద్కు, హైదరాబాద్ పంపిస్తే ఒక టీచరు, అట్లాగే ఒక ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవరు చనిపోయిన విషయాలు కూడా మేము మెమోరాండంలో పేర్కొన్నాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి చెక్ పెట్టాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ కోరుతాము. కార్యక్రమంలో మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, బి దేవారాం, డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్, నాయకులు బి కిషన్, ఆర్ దామోదర్, జి కిషన్, బి అశోక్, ఎండి అనీసులు పాల్గొన్నారు.